ప్రెసిడెంట్ బీఆర్ఎస్ లీడర్ మనతో పాటు ఉన్నారు, ఆమెతో మనం మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. ఆమె పేరు సురేఖ, జిన్నెల సురేఖ. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారి పైన ఈ విచారణను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ ఈ రేవంత్ రెడ్డి గారిని పొందబెట్ట బుద్ధి అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి, మహిళలకి ఇస్తాన్న 6 గ్యారెంటీలు ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు పక్కన పెట్టేసిండు. పబ్లిక్లా నేను ఏదో ఒకటి చెయ్యాలా, హైలైట్ కావాలా, నువ్వేం చేద్దామనుకుంటున్నావు? ఏం చేద్దామనుకున్నా నీ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లు అన్నావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఫోన్ ట్యాపింగ్లు అంటావు. ముఖ్యమంత్రి అనేవాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటాడు, టాస్క్ ఫోర్స్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని సమీక్ష చేస్తాడు, ఆ రిపోర్ట్స్ల మీద చర్చిస్తాడు. కానీ నువ్వు చదువుకుంది అంగుట కాబట్టి నువ్వేం చదువుకున్నావు నీకు తెలుసు, నువ్వు ఎంత దొంగవో నీకు తెలుసు. ఈమె కొండా సురేఖ ఉంది కదా, ఆమె పాపం ఫోన్ ట్యాపింగ్ల వల్ల కాపురాలు కూలిపోయినాయి అని మాట్లాడింది. అమ్మా, ఫోన్ ట్యాపింగ్ల వల్ల కాపురాలు కూలిపోయినా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఒక మహిళ అయి ఉండి, ఒక స్థానంలో ఉండి నైతిక విలువ అనేది ఉందా? నీకు నైతిక విలువలు అనేటివి ఉన్నాయా? ఇదే బీఆర్ఎస్లో కండువా కప్పుకున్నావు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. మీకు ఎటు ఆనవాళ్ళు కనిపిస్తే అటు జంప్ అయిపోతావు. నువ్వు జంప్ అయిపోయే మహిళా నాయకురాలువేనా నువ్వు? మరి మొన్న మీ ఇంట్లో జరిగినది ఏందమ్మా? మొన్న మీ ఇంట్లో జరిగినది ఏంది? మీ ఇంట్లో జరిగిన భాగోతం ఏందమ్మా? ఫోన్ ట్యాపింగ్ల వల్ల కాపురాలు ఎవరివి కూలిపోలేదు. వాళ్ళకి విభేదాలు వచ్చి భార్యాభర్తలు విడిపోయినారు, అది వాళ్ళ ఇంటి సమస్య. నువ్వు దాన్ని తీసుకొచ్చి మా ఫోన్ ట్యాపింగ్లే చేసిర్రు అని మాట్లాడుతున్నావు.